పాడు మట్టి బిడ్డల నేస్తం నీవన్నో కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్న రైతు ఇంట పుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని త్యాగమా అన్నార్థుల ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్న వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపోని విద్యార్థివైనావో విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణం అడుగులు పిడుగల్లె మలచి చేసినావు సమరం కష్టమన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచినావయో న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న కోటేశ్వరమ్మతో ఏలు బట్టి 7 అడుగులు వేసినవో సేవను మించిన త్యాగం లేదని ప్రజలలో నిలిపినవో ఉన్నతమైన ఇంట్లో పుట్టి ఉత్తముడైనావో ఆపదల్లో వెన్ను తట్టి ప్రజల అండా నిలిచినవో ధైర్యశాలి నీవయా సమరశీలి నీవయా నిస్వార్థ పరుడవు నిజాయితీ గల నేతవు అధిష్టానముకు నీవు విధేయుడవు అయినవు పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్న చదువుకునేటి పిల్లలెందరికో విద్యనందించినవో కార్మికుల పాలిట దైవమల్లే నిలిచావో మచ్చలేని నాయకుడయ్యి పేరెంతో పొందినవో ఉన్నతమైన పదవులను ఉత్తమంగా చేసినవో జనమే తన బలము జగనన్నే తన ధైర్యము రాజనీతి తెలిసిన నాయకుడవు నీవు కార్యకర్తలను కంటి పాపలాగా చూసినవు న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న ఒంగోలులోని 16వ డివిజన్ ఎన్ అగ్రహారం వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ అగ్రహారం యూత్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన మహాగణపతి మండపం నందు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న వితరణ కూడా చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం నుంచి విఘ్నులు తొలగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని దీనికి ఆ మహాగణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు,
ముప్పవరపు వాసు, కోఆప్షన్ మెంబర్ సంసాగర్, పల్నాటి రవీంద్రారెడ్డి, ఎన్ అగ్రహారం యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి, రామకోటిరెడ్డి, వెంకారెడ్డి, వెంకట్రామిరెడ్డి, జేపీ రెడ్డి, సంజీవరెడ్డి, వాసిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అమర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, సాయి సంతోష్ రెడ్డి మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషంగా ఉందమ్మా. మిమ్మల్ని అందరినీ వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో ఈ గ్రామానికి ఆహ్వానించి స్వామివారి సేవకి ఆహ్వానించిన పెద్దలు సుబ్బారెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, గ్రామ పెద్దలకి, గోపులకి, వెంకటరామరెడ్డి, పెద్దలందరికీ ముందుగా నమస్కారం. చాలా సంతోషం. అంటే మధ్యలో వచ్చి కలుద్దామని అడిగినప్పుడు మనాళ్ళు ఇక చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఏదో పండగకి వస్తారు గ్రామానికి. అప్పుడైతే అందరం కలిసే అవకాశం ఉంటుందని చెప్పడం ఈరోజు అవకాశం దొరకడం అదృష్టం. మనందరి కోరిక ఈ రాష్ట్రంలో మంచి రోజులు మళ్ళీ రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తేనే రైతాంగానికి, పేద వర్గాలకి, మధ్యతరగతికి అందరికీ మేలు జరుగుద్దని ఈ ప్రభుత్వం ఏ కార్పొరేట్ కంపెనీలకో 100 ఎకరాల దారాదత్తం చేస్తా, లోకల్ సొమ్ము వాళ్ళ కాదు కదా, ఇతరుల సొమ్ము రైతులను మోసం చేస్తా, రాజధానిలో భూములు పంచుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఎవరికైనా రాయితీలు ఇస్తూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ సంపాదన ధ్యేయంగా నడిపే ఈ ప్రభుత్వం
త్వరగా దిగిపోవాలని, ప్రజల కోసం, పేదల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం, రైతుల కోసం, మనందరి గిట్టుబాటు ధరల కోసం, అందరి సంక్షేమం కోసం, అందరి పిల్లల చదువుల కోసం, అందరి పిల్లల మహిళల సంక్షేమం కోసం మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ఆ వినాయకుడిని దేవదేవుడిని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం కలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీలో ఒకటిగా, మీ మనిషిగా నేను రైతు కుటుంబమే. మీలాంటి కుటుంబాల నుంచి వచ్చినండి, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో అవగాహనతో తిరుగుతున్నాండి. ప్రతి ఒక్కరితోటి మీ గ్రామంలో కూడా అందరితోటి నేను అనుబంధం పెంచుకొని మీలో ఒకటిగా ఉంటారని, మీ అందరికీ మేలు జరగడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇది సందర్భంగా రాజకీయ ఉపన్యాసాలు చేసుకోవడానికి కాబట్టి మీది, మాది, మనందరి తలంపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తారా అనేదిగా ఉంది. కాబట్టి ఆ దేవుడిని త్వరితగతిన మళ్ళీ మనకి మన నాయకుడికి, ఈ రాష్ట్రంలో మన నాయకుడి చేతిలో పెట్టాలని, ప్రజలందరికీ సురక్షితమైన పరిపాలన అందించే విధంగా స్వామివారిని ఆశీర్వదించుకొని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్తే మీడియా మిత్రులకి. ఎన్నగ్రహారం యూత్ స్పోర్ట్స్ తరఫున నా పేరు లక్ష్మారెడ్డి. ఈరోజు వినాయకుని బొమ్మ పెట్టిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబుని ఆహ్వానించడం జరిగింది. తను కూడా గౌరవంగా మా ఊరు వచ్చి మేము పెట్టిన తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఎంతో ఆప్యాయతంగా ఆదరించడం జరిగింది. ఈరోజు మాకు అతను రావటం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఆయన మాకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా బాగా మంచిగా అనిపించింది. అందువల్ల మా యూత్ ఫోర్స్ తరఫున ఎన్నగ్రహారం యూత్ ఫోర్స్ తరఫున మేము అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. పేరు వెంకటరామరెడ్డి. చుండూరి రవణ ఎన్నగ్రహారానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి రాబోయే ఎలక్షన్స్ అప్పుడు భారీ మెజారిటీతో గెలిపించుకొని చుండూరి రవణని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. పైన జగనన్నని సీఎంగా అధిష్టానానికి కూర్చోబెడతాం. మా ఎన్నగ్రహారం యూత్ ఫోర్స్ జగనన్న వెన్నంటూ ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే చుండూరి రవణ వెన్నంటూ ఎప్పుడు ఏది చెప్పినా ముందుగా మా ఊరు మొత్తం కదిలి వస్తుంది.